ఇంక ఈ కాయలు బయట వేసేసి అక్కడ తిరగేదాం అసలు. లోపల పెద్ద కాయను కోసావా? ఇక్కడ కోసా. ఇంకా పడిపోయినాయి, మంచిగా వెళ్ళి పడిపోయినాయి, అక్కడ ఉన్నాయి కాయలు. ఆ వారంటనే కాయలు బాగున్నాయా? నేను బకెట్లు చూడు కింద మల్లవరం వేసా. వచ్చేద్దాలుగా యాప్ బాగా నాకు ఎక్కుతావా అలాగా ఎవరికి వచ్చింది? బెండకాయలు ముదిరిపోయినాయి మొత్తం. చూడండి ఇంత బెండకాయలు కోసేదా సాగిటి వస్తుంది. కోసాక తర్వాత 2 కర్రలు తెచ్చా ముక్కలు వస్తుంది. ఇప్పుడే వేయాలి. అయితే 2 కర్రలు వేసామనుకో పనిలో పని. గుణపం తెచ్చి గడ్డి పరకలు వచ్చేసి వేసు కనీసం మొక్కలు పీకరంటే పీకడు, కానీ కూరగాయలు మాత్రం పెట్టవా? మాకు తోటకూర గోంగూర పెట్టవా? పెట్టకపోతే లాక్కెళ్ళిపోతాం అంటాడు అంతే. ఇది మొన్న గుళికలు వేసినప్పుడు నీళ్ళు తాగల సరిగ్గా, దీనికి అందుకనే చచ్చిపోయింది అనుకుంటా. పీకేనేక బతికిద్దంటావా ఇది? ఈ పాదు ఏం పాదు, కానీ మొక్కలు మాత్రం నాశనం అయిపోయి. బకెట్ ఇటు వెళ్తావా? వంకాయ బాగానే ఉంటాయా? ముదిరిపోయినాయి అంటావా? రాత్రి ఆ మావాడి ఇంటికి వెళ్ళా, రమేష్ వాళ్ళ ఇంటికి. ఆ బాప అడుగుతుంది, బెండ మొక్కలు అన్నీ ఎడుతున్నావు, కూర కూడా ఎట్లేదు ఒక రోజున అంటుంది. యూట్యూబ్లో వచ్చేసి ఖాళీ అంటలేదు బాప, రేపు ఎప్పుడు తెస్తానులే అని అన్నా. ములక్కాళ్ళు ఏంటో ఎండిపోతున్నాయా ఏంటి మీరు అర్థం అవుతారు? అది జబ్బు కాదులే, మొన్న దెబ్బ తగిలింది ఏమనుకుంటున్నాను నేను. మొన్న వేసాం కదా అవి, దాని దెబ్బ అంటావా అని. సర్లేవంటే మా తప్ప మా ఇదిలో 4 చెట్లు ఉన్నాయి, అన్నీ అలాగే మాది మాత్రం బాగుంది. ఏం వేసాడు ముందా? నేను ఏం వేసాను ఉన్నప్పుడు ఏంటి పటాసు మెగ్నీషియం పనిచేద్దే. పటాసు మెగ్నీషియం బాగా పనిచేద్ది. వంక మొక్కలు ఇక్కడ బలంసాల నీళ్ళు నిలవగా ఈ గడ్డి పోయారంటే ఆడ వేసి గడ్డి ఉండడం వల్ల ఊరికి పురుగు వచ్చేది.
కోసేలేదు రబ్బ వస్తుంది, కోసి రబ్బ కోసేలేదు. బెండకాయలు కోతావా? 4 కర్రలు తెస్తాను వెళ్ళి లోపల 4 ముక్కలు తెస్తే సరిపోతుంది. చెత్త సీతారం ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు దాకా కోసుకుంటూ వచ్చేది ఈ టైం పెట్టింది. బీరకాయలు ఇదేంటి వంకరగా తిరిగింది కాయ, చాలా వంకరగా తిరిగింది. ఇవి బాగానే ఉన్నాయి ప్రసాద్, వంకాయలు బాగానే ఉన్నాయి. కొన్ని అయితే పుచ్చిపోయినాయి. పురుగట్టేసి కోసే ప్రసాద్ అసలు కాయ పిందలు తప్పనిచ్చి మొత్తం కోసి ఆ పురుగు పోద్ది. మరీ అనగారిపోయినాయి. ముందేసాం కదా కొద్దిగా పటాస్ అయ్యి ఈ కుచ్చిపోయిన వంకాయలు ఎక్కడే పడేసారు కోసి. ఈ పడాయకుండా ఉంటే ఈ పురుగు ఇది ఊరికే పట్టేద్ది. అబ్బో అసలు మహా కనుపురుగు వచ్చిందంటే అసలు మామూలుగా కదా. అసలు ఇది వరకు అక్కడ దెబ్బ మీద పెట్టాను వంకాయలు కోసి, మొత్తం కోసి తెల్ల వంకాయలు బాగా ఇలాంటి వంకాయలు ఇవి బాగానే ఉన్నాయి. కొద్దిగా పర్ల వంకాయ మంచిదే కానీ కుక్కాల్సిందని జరుగుతున్నా తింట్లా. దీంట్లో అడిపెట్టి బయట లోపల ఉన్నాయి కోసి ఇప్పుడు ఉన్నాయి. వచ్చే పూతకి ఇగో మరీ పిందలు ఉంటాయి చూడు చిన్న చిన్నవి, ఇగో ఇలాంటి పిందలు అవి ఉంచి, ఇగో చిన్న పిందలు ఉంచి. అసలు తెల్ల వంకాయ అన్నది ఏ వంకాయ కూడా అయ్యో కాయలు పోయి నేను పట్టుకుంటాను. 2 కర్రలు వేసి అడ్డంగా లేపు కడితే బాగుంటుంది. ఎప్పుడు గుణపం తెచ్చి 2 కర్రలు అడ్డంగా చుట్టూరు 4 కర్ర ముక్కలు ఎట్టి ఇలా పైకి లేపు కడితే కాయ గాలి తగిలితే కాయ వస్తుంది. అయ్యో కాయలు చూడు, ఇగో ఇన్ని ఉన్నాయి చూడు కాయలు. 2 సంవత్సరాలు చెట్టు ఇది. మొద్దు నరికైతే దానికి అలా నీళ్ళేసి ఇదే రకంగా లైన్లో పెట్టు. చెట్టు చూసి ఎంత అయిందో, చాలా పెద్ద చెట్టు. 2 కూలీలను పెట్టాలి. సరిగ్గా 5 చెట్లు ఉంటే చాలా టైం పడుతుంది ప్రసాద్. అయ్యో ప్రసాద్ మేము పట్టుకుంటాం కాయలు ఇవి ఇటు ఇవన్నీ లోపల ఆ బుట్టకాయ వదిలే. ఇగో ఇక్కడ కర్ర వేసి అడ్డంగా కట్టి ఆ కింద పక్క కర్ర వేసి అడ్డంగా కడితే అయ్యో చూడు ఎన్ని కాయలు ఉన్నాయి. ఆ కర్రెట్టి కలుపు కట్టకూడదు అలాగా. 4 ముక్కలు తెచ్చి కొయ్యి. ఏదైనా మనిషి ఉన్నంత వరకే, మనిషి లేకపోతే ఏదైనా పాడైపోద్ది. ఈ ముద్ద అయిపోయి వదిలేసాం ప్రసాద్. వదిలేసిన దాన్ని కొద్దిగా పటాసు మెగ్నీషియం వేసి నీళ్ళేసాను 2 రోజులు. చిగురు వచ్చింది, సర్లే చిగురు వచ్చిందని తడిపితే ఇలా వచ్చింది. ఇంతవరకు కోసి అవి కూడా కోసి గాలి తగిలితే ప్రసాద్ ఇలాగా కాపు ఇంకా బాగా దిగుద్ది. 4 కర్ర ముక్కలు తెస్తా నాకు గుణం వేసి అటు ఇటుకి వేసి ఇలాగా దగ్గర కంట వేసి అడ్డకర్రలు కట్టయితే నిలబడద్ది. ఇలాగా అప్పుడు కాపు బాగా వస్తుంది. చెట్టు చూడు ఎన్ని కాయలు కాసింది చూడు. 2 కేజీలు ఉంటాయా, 2-3 కేజీలు ఉంటాయా కోతే. ఈ పక్కన ఇంకా ఉన్నాయి. బాగా ఇదంతా సార్ వదిలేనా ఈ పక్కన ఉన్నాయి,
ఇక బోలుకాయలు ఉన్నాయి పెసది. అయ్యో 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 మూలన ఇటేపురా ఇటేపురా. అయ్యో అయ్యో చూడు ఎన్నికాయలు ఉన్నాయి. ఇక వంకాయలు నేను తిడతానని కోతలేదు కానీ లేకపోతే వేసి కోసేస్తాడు. ఇప్పుడు కోసి నలుగురు ఉన్నప్పుడు ఏదో ఇప్పుడన్నా అర్థం అంటే అర్థం కానీ ప్రసాద్ మళ్ళీ రాజుగారు గవిక్కుని అడుగుతాడు, రా వంకాయలు నాకు ఎట్లా జరా అండి. వంకాయ మంచిది చాలా, కానీ కుక్క కరిచిందని చెడుతున్నాను తింటుంది. చూడు ఇవన్నీ సగానికి సగం పుచ్చులెట్టేసినాయి. ఇప్పుడు 40 రూపాయలు ఎంత ఉన్నాయి కేజీ, 40-50. కాయలు ఎన్ని కాయలు మరి చూడు ఎన్ని కాయలు అయిపోయినాయి. చూడు గుట్ట కింద ఉన్నాయి ప్రసాద్ కింద పుచ్చులే కోసి పడేసేద్దాం. బాగున్నాయి తీసుకోండి, తీసుకుని కనవి పడేసేద్దాం. కూరగాయల్లో రాజుదే. కూరగాయల్లో దీన్ని కొట్టింది లేదు. వంకాయ ఏమని అడగాలి, తినొచ్చో తినకూడదు కూరగాయ వంకాయ. అయ్యో సార్ కింద చూడు ఎన్ని ఉన్నాయి. పుచ్చుకొని కూడా కోసి పుచ్చులు అన్నీ కోసుకోరు. బోనకాయలన్నీ తీసుకుని గుత్తులే కాయలు. ఇన్ని కాయలు ఉన్నాయి చూడు. లోపల కాయ మంచిగా ఉంది, పెద్దది. లోపల కాయ ఒకటి మంచిగా ఉంది. పెద్దగా ఈ చెట్టు కోసేటప్పటికి మధ్యాహ్నం అయ్యి మేత కొట్టే టైం ఏదైతుంది. ఈ బొట్టే కూడా కోసి నువ్వు ఎక్కడే కర్ర ఎక్కడే చెట్టు ఎక్కడ దాకా చూడు వస్తుంది. నువ్వు ఇక్కడే ఎక్క అక్కడే గలకాయ కర్ర చేద్దాం. గలకాయ చెట్టు ఊళ్ళో ఎన్నో ఆటల్లో ఆయన ఊళ్ళు ఎవరో టిఫిన్ ఎవరి దగ్గర బాగుంటుంది. ఎన్ని ఆటలు వేసిన కొట్టు కస్తుంది పట్టుకుంటా జాయిగా సలాడ్. ఇంకోటి ఎక్కడేదా ఇంకోటి ఎక్కడ అయిపోతుంది ఇట్రా ఇక్కడే దిసుముట్లు ఇక్కడే మాదిరిగా ఒకటి సరిపోద్ది.
సరిపోయిందా? ప్రస్తుతానికి అయితే ఇలా కట్టాను చూడండి. ఇదిగోండి ఏ రకం కట్టాము ఇలా వంకాయ చెట్టు. ఇది పొదేషణం. ఇన్ని తిప్పలు చూడండి ఈ మొక్కల కోసం. ఓకే మరి బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి మరి బాయ్, సీ యూ.